ఇది మెడిసిన్ బాల్ 5 కేజీస్ వెయిట్ ఉంటాయి. దీంట్లో 1 కేజీస్ నుంచి 10 కేజీస్ వరకు కూడా వెయిట్ ఉంటాయి. ప్రస్తుతం నేను 5 కేజీస్ వెయిట్తో చేస్తున్నాను. ఇది టోటల్ బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బోత్ హ్యాండ్స్ కోర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా నిలబడేసి మనం బోత్ హ్యాండ్స్తో గోడని టచ్ చేస్తుంటే అది బ్యాక్ వస్తుంటుంది. దీనివల్ల మన కోఆర్డినేషను కోర్ బాడీ అంతా వస్తుంది. మళ్ళీ సింగిల్ హ్యాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ కూడా అంతే, అది మనం బ్యాలెన్స్ చేయబోతాము, కంట్రోల్ చేస్తాము. కంట్రోలింగ్ బ్యాలెన్సింగ్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, బాడీ కూడా స్టిఫ్ అవుతుంది. టోటల్ ఒక హ్యాండ్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. మనము వెయిట్ లిఫ్టింగ్లో అయితే వెయిట్ చేస్తుంటాం, డెడ్ లిఫ్ట్లు, రకరకాల లిఫ్ట్. ఇక్కడ క్విక్ మూమెంట్స్ వస్తాయి ముఖ్యంగా. ఇప్పుడు ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకు సపోర్ట్ వెనకలు ఎవరు ఉండకపోయినా మనం ఈ బాల్ తీసుకొని గోడని టచ్ చేస్తే మళ్ళీ అది కొంచెం పుష్ ఇస్తుంది. సేమ్ టైం ఇది వెయిట్ ఉంటుంది కనుక బాడీ కూడా కొంచెం మనకు వెయిట్తో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మన బోత్ హ్యాండ్స్తో కొడుతుంటే అది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ విధంగా నేను చేయడం వల్ల లెగ్స్ కూడా పైకి లేస్తున్నాను. అంటే స్ప్రింగ్ యాక్షన్ బాడీలో డెవలప్ అవుతుంది. అథ్లెట్స్ కానీ స్ప్రింటర్స్, హై జంపర్స్, షార్ట్ పుట్ థ్రోయర్స్, డిస్క్ థ్రోయర్స్, ఈవెన్ ఆల్ సెటిల్ ప్లేయర్స్ కూడా ఇది యూజ్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల బాడీలో స్ట్రెంగ్తే కాకుండా స్పీడ్ వస్తుంది. ఇది ఇప్పుడు చూడు, మనం ఒక సైడ్ తిరిగి కొట్టేస్తాం. ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల కూడా బాడీలో హ్యామర్ థ్రోయర్స్, డిస్క్ థ్రోయర్స్ కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వెనక్కు అంటే ఏ విధంగా మనం వేస్తున్నామో ఆ విధంగా మన బాడీలో స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. టోటల్ మీద మనం టైర్డ్ కావచ్చు ఆ రోజంతా కూడా. మన వర్షం వచ్చినప్పుడు ఎట్లాంటప్పుడు ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేసి మనము ఫిట్నెస్ తెచ్చుకోవచ్చు.